హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 63వ కీర్తన సాధన చేద్దాం. ಏನೆಂದೆಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಗಳು ಪ್ರೀತೆ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಚೆನ್ನಿಗ ಚೆಲುವದೆ ಕೇಳೋ ಜಾನಕಿಯು ನಿನ್ನ ಬಿಟ್ಟರಲಾರಳು. ಚೆನ್ನಿಗ ಚೆಲುವನೆ ಕೇಳೋ ಜಾನಕಿ ನಿನ್ನ ಬಿಟ್ಟರಲಾರಳು. ನಿನ್ನಿರುಳು ನೀ ನೀಲ ಕುಂತಳೆ ಕನಸಿನಲಿ, ನಿನ್ನಿರುಳು ನೀ ನೀಲ ಕುಂತಳೆ ಕನಸಿನಲಿ. ಚೆನ್ನಾಗಿ ನಿಂತಿಯೆಂದಳೋ ರಾಮ, ಚೆನ್ನಾಗಿ ನಿಂತಿಯೆಂದಳೋ ರಾಮ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಸ್ವಾಮಿ ರಾಯರ ಪಾದವ ಎಲೆ ಕಪಿಯ ನಾನೆಂದು ಬಿಟ್ಟು ಇರಲಿ. ಸ್ವಾಮಿ ರಾಯರ ಪಾದವ ಎಲೆ ಕಪಿಯ ನಾನೆಂದು ಬಿಟ್ಟು ಇರಲಿ. ದಾನವನ ಶಿರವರಿದು ಲಂಕೆಯ ಪುರವನ್ನು, ದಾನವನ ಶಿರವರಿದು ಲಂಕೆಯ ಪುರವನ್ನು. ದಹನವನು ಮಾಡೆಂದಳೋ ರಾಮ, ದಹನವನು ಮಾಡೆಂದಳೋ ರಾಮ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಹನುಮ ನೀನೆನ್ನ ಸೊಲ್ಲ ಕೇಳು ಪ್ರೇಮ. ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಹನುಮ ನೀನೆನ್ನ ಸೊಲ್ಲ ಕೇಳೋ ಪ್ರೇಮ. ವಲ್ಲಭನ ಕಾಣದೆ ನಿಮಿಷ ಯುಗವಾಗಿದೆ, ವಲ್ಲಭನ ಕಾಣದೆ ನಿಮಿಷ ಯುಗವಾಗಿದೆ. ನಿಲ್ಲಲಾರೆ ಎಂದಳು ರಾಮ, ನಿಲ್ಲಲಾರೆ ಎಂದಳು ರಾಮ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಗಳು ಪ್ರೀತೆ. ಚಿಂತಿಸುತ್ತ ಬಡಿವಾಡಲೋ ಜಾನಕಿಯು ಕಾಂತಿಹೀನಾಗೀಗಳೋ. ಚಿಂತಿಸುತ್ತ ಬಡಿವಾಡಲೋ ಜಾನಕಿಯು ಕಾಂತಿಹೀನಾಗೀಗಳೋ. ಅಂತರಂಗದಿ ಪ್ರಾಣ ಕಾಂತ ಕಾಂತ ಎನ್ನುತ್ತ, ಅಂತರಂಗದಿ ಪ್ರಾಣ ಕಾಂತ ಕಾಂತ ಎನ್ನುತ್ತ. ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಮರುಗುತಿಹಳೋ ರಾಮ, ಭ್ರಾಂತಿಯಲ್ಲಿ ಮರುಗುತಿಹಳೋ ರಾಮ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಅಂಜನೆಯ ತನಯ ಕೇಳೋ ನೀ ಪೋಗೆ ಕಂಜನಾಭನಿಗೆ ಹೇಳೋ. ಅಂಜನೆಯ ತನಯ ಕೇಳೋ ನೀ ಪೋಗೆ ಕಂಜನಾಭನಿಗೆ ಹೇಳೋ. ಕುಂಜರನ ಕಾಯ್ದ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ್ನ, ಕುಂಜರನ ಕಾಯ್ದ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ್ನ. ಪಂಜರದ ಅರಗಿಣಿ ಎಂದರೋ ರಾಮ, ಪಂಜರದ ಅರಗಿಣಿ ಎಂದಳು ರಾಮ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಏನೆಂದಳಯ್ಯ ಸೀತೆ ಹನುಮ ನಿನಗೆ ಎನ್ನುಡಿದಳು ಪ್ರೀತೆ. ಶ್ರೀ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఇది శ్రీ పురందరదాసుల వారి యొక్క సంకీర్తన. ఇక్కడ రామచంద్రమూర్తితో సీతమ్మ ఏమని పలికింది అని రామచంద్రమూర్తి హనుమంతుడిని అడుగుతున్నాడు. హనుమా, నా జానకి ఏమని పలికింది, నీతో ఏమి మాట్లాడింది, ఏమని చెప్పింది? ఏనందెళయ్యా, ఏమన్నదయ్యా? నువ్వు సీతాదేవిని చూచానన్నావు కదా, ఏమన్నది? ఏనెందళయ్య అంటే ఏమన్నదయ్యా? సీత ఏమన్నది? హనుమా, ఓ హనుమా, నినగే నీతో ఎన్నుడిదಳು ఏమని మాట్లాడింది? ప్రీతిగా ఏమని మాట్లాడింది? దానికి జవాబు చెప్తున్నాడు. అమ్మ ఏం చెప్తోందో విన్నవిస్తున్నాడు రామచంద్రమూర్తికి. చెన్నిగా చెలువనే కేళో. చెన్నిగా అంటే చల్లని,
చెలువ అంటే ఆయన సీతమ్మ వారికి సఖుడు రామచంద్రమూర్తి. కాబట్టి చల్లని రామయ్య కేళో వినవయ్య రామయ్య వినవయ్య జానకీదేవి నిన్న బిట్టరలారలు నిన్ను వదిలి ఉండలేనన్నది. ఎందుకంటే ఇప్పుడు 10 మాసములుగా రామచంద్రమూర్తికి దూరంగా ఉన్నాను, నేను నీ దగ్గర లేకుండా ఇలా దూరంగా ఉండలేనయ్యా అని బాధపడుతోన్నది. జానకి నిన్ను వదిలి ఉండలేనన్నదయ్యా. నిన్నిరులు నీ నీలకుంతలే కనసినది కలలో గాని ఇలలో గాని ఆమె మనసులో నీవే ఉన్నావని అన్నదయ్యా రామా. నిన్నిరులు నీ నీలకుంతలే, ఆ నీలకుంత అనేటువంటి ఆ జానకీదేవి కనసినలి, కనసు అంటే స్వప్నంలో కానీ అలాగే ఇలలో కానీ ಚೆನ್ನಾಗಿ నింతి ఎందలో రామా. ఆమె యొక్క మనసులో నీవే ఉన్నావయ్యా. ఆమె చెప్తోంది, రామా నా మనసులో నీవే ఉన్నావు అన్నదయ్యా అని రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో మనవి చేస్తున్నాడు. చల్లని రామయ్య, జానకి నిన్ను వదిలి ఉండలేనన్నది, కలలో గాని ఇలలో గాని ఆమె మనసులో నీవే ఉన్నావని అన్నది రామ. రెండవ చరణం చూద్దాం. స్వామి రాయర పాదవ, రామచంద్రమూర్తి పాదము ఎలే కపియే, ఓ కపివరా అంటే హనుమ, నానెంతు బిట్టుగిరలి నేను ఎలా విడిచి ఉండగలను. కపివర హనుమ, రామచంద్రమూర్తి యొక్క పాదములను నేను ఎలా విడిచి ఉండగలను. కపివర హనుమ, దానవన శిరవరెదు, దానవుడైనటువంటి రావణాసుని యొక్క శిరమును ఖండించి లంకయ్యాపురవన్ను, లంకా నగరాన్ని దహనవను మాడెందలో దహనం చెయ్యి అని అన్నది. దానవన శిరవరదు, రావణాసుని యొక్క శిరము ఖండించి లంకను దహనము చేయు అని చెప్పింది రామ అని మనవి చేస్తున్నాడు. ఇక్కడ న్యాయంగా అయితే ఆమె ఈ మాట చెప్పలా. ఆమె రామచంద్రమూర్తి యొక్క క్షమా సమాచారాలు అడిగిందంతే, ఈయన చెప్పాడంతే. కానీ దాన్ని కాల్చాలని ఈయనకు వచ్చింది. అది ఎప్పుడు సభలో రావణాసురుడు హనుమంతుడిని సంహారం చెయ్యి, చంపేయండి అన్నప్పుడు విభీషణుడి యొక్క మాట విని చంపకుండా ఆయనకి ఆ తోక, వానరులకు తోక చాలా ముఖ్యం కాబట్టి దాన్ని కాల్చమన్నాడు. కాల్చేటప్పటికల్లా ఆయన ఏం చేశాడు, మొత్తం లంకా నగరాన్ని దహనం చేశాడు. ఇది చేసింది హనుమంతుడే. సీతమ్మ వారు నాయన హనుమాన్ లంకా నగరాన్ని కాల్చు అని చెప్పలేదు. ఎందుకంటే ఈయన అమ్మవారితో మాట్లాడిన తర్వాత చూడమని తీసుకున్న తర్వాత ఈయన పని అయిపోయింది. ఈయన తర్వాత రాక్షసులతో యుద్ధము చేయడం కానీ, ఇంద్రజిత్తుకు దొరకడం కానీ, రావణాసుడు ఎదురుగా నిలబడి మాట్లాడటం కానీ, ధిక్కరించడం కానీ, ఆయనకి దడ పుట్టించడం కానీ, తర్వాత లంకా నగరాన్ని కాల్చాలనే ఉద్దేశం కానీ మొత్తం ఈయనకే వచ్చింది. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గర చెప్పేటప్పుడు ఏం చెప్పాడు, రావణాసుని యొక్క శిరము ఖండించి లంకను దహనము చేయమన్నది రామ అని చెప్పి ఇలాగా అంటే అమ్మవారు చెప్పింది అని చెప్పాడు. ఎల్లింద బందె హనుమ, ఇంకొకటి అడిగింది, ఎక్కడి నుండి వచ్చావయ్యా హనుమ? నేనెన్న సొల్లకేళో ప్రేమ, నీవు నా యొక్క ప్రేమతో నా గోడు ఆలకించు. వల్లభన కాణదే, నా నాథుని చూడక. వల్లభుడు అంటే భర్త, నాథుడు అంటే రామచంద్రమూర్తిని కాణదే చూడకనే. నిమిష యుగవాగిదే, ఒక నిమిషమైనా నాకు ఒక యుగము వలె ఉన్నది అయ్యా. నిల్లలారే ఎండలు రామ, తాళలేనయ్యా అన్నది రామ. నిన్ను చూడకుండా ఉండలేకపోతోంది అని చెప్పింది అని చెప్పాడు. చింతిసుత బడివాడలో, చింతించుచు వాడిపోయి ఆమె ముఖం వాడిపోయింది. జానకియు కాంతిహీనాగీహలో, కాంతిహీనురాలై ఉంది. ఎందుకంటే రామచంద్రమూర్తికి దూరమైన తర్వాత అక్కడి నుంచి ఆమె వాడిపోయింది. నిరంతరం రామ 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 అనేటువంటి ధ్యానం చేస్తూ ఆవిడ యొక్క కాంతి తగ్గిపోయింది, కాంతిహీనులైంది.
రామచంద్రమూర్తి గురించి ఎదురు చూస్తున్నది. అంతరంగది అంటే అంతరంగమందు రామ ప్రాణకాంత కాంత అంటే రామ 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 అనుచు ఎనుత అనుచు భ్రాంతి అని మరుగుతీహలో భ్రాంతిలో పడి బాధపడుతుందయా రామ. అంటే కన్ను మూసినా కళ్ళు తెరిచినా నీవే, నీ యొక్క స్మరణే మనసులో కానీ ఇహంలో కానీ పరంలో కానీ నిరంతరం నీ ధ్యానమై చేస్తుందయ్యా రామ. అంజనేయ తనయ కేళో, అంజనా తనయ హనుమ కేళో వినవయ్య, నీవు వెళ్ళి కంజనాభనికి హేళో, నీవు వెళ్ళి ఆ కంజనాభుడు అంటే రామచంద్రమూర్తికి హేళో అంటే చెప్పుము. కుంజరన కాయిద, కుంజరం అంటే గజేంద్రుణ్ణి కాయిద రక్షించినటువంటి శ్రీ పురందర విఠలన్న నా రాముడు పంజರದ అరగిణి, ఈ పంజరంలో చిక్కినటువంటి నన్ను అంటే చిలుక అంటే ఇప్పుడు జానకమ్మే ఒక చిలుక పంజరంలో చిక్కింది కాబట్టి పంజರದ అరగిణి ఎందಳು రామ, ఆ విధంగా చిలుకను పాలించవయ్యా రామచంద్ర అని చెప్పి ఆ విధంగా ఇక్కడ చెప్పాడు. తర్వాత రామచంద్రమూర్తి హనుమంతుడిని ఆలింగనం చేసుకున్న తర్వాత క్షేమ సమాచారాలను తెలుసుకున్న తర్వాత అప్పుడు అంగదుడు చెప్తాడు, రామ మన హనుమంతుడు కొద్దిగా చేయమంటే ఎక్కువ చేశాడు, చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేటప్పటికీ రామచంద్రమూర్తి అడిగాడు హనుమంతుడిని, హనుమ నీకు సీతమ్మ వారు చూచి రమ్మని మాత్రమే చెప్పాను కదా, లంకా నగరాన్ని కాల్చమని చెప్పలేదు కదా, ఎందుకు చేసావు అలాగా అని అడిగాడు రామచంద్రమూర్తి. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఇది వాల్మీకి రామాయణంలోని వాల్మీకి శ్లోకం. ఎంత వినయంగా చెప్తాడు హనుమంతుడు చూడండి. నిశ్వాసేనైవ సీతాయా, నిశ్వాసములంటే విడిచేటువంటి గాలి, పీల్చే గాలి చల్లగా ఉంటుంది, విడిచేటువంటి గాలి వదిలేటువంటి గాలి వేడిగా ఉంటుంది. కాబట్టి నిశ్వాసేనైవ సీతాయా అంటే సీతాదేవి యొక్క వేడి నిట్టూర్పులు. రాజన్ కోపానలేనతే, రాజన్ అంటే రామచంద్ర నీ యొక్క అగ్ని అనేటువంటి కోపం, రామచంద్రమూర్తి యొక్క కోపం అగ్ని అనేటువంటి కోపం అనేటువంటి అగ్నికి సీతమ్మ వారి యొక్క నిశ్వాసములు అంటే వేడి నిట్టూర్పుల గాలి సోకి పురి లంక నేను వెళ్ళే దానికి ముందే లంకా నగరాన్ని చేరడానికి ముందే లంకా నగరం దగ్ధమైందయ్యా అంటాడు. వాల్మీకి ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ఏమయ్యా హనుమ నిన్ను చూచి రమ్మన్నాను కానీ కాల్చి రమ్మని చెప్పలేదే అంటే దానికి ఏం చెప్తాడంటే, స్వామి నీ యొక్క అగ్ని అనేటువంటి కోపం అనేటువంటి అగ్నికి నీ భార్య జానకీదేవి వేడి నిట్టూర్పులు అనేటువంటి గాలి సోకి దగ్ధపురి లంక, నేను లంకా నగరాన్ని చేరడానికి ముందే తగలబడిపోయిందయ్యా. నేను చాలా నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి అంత వినయంగా నిమిత్త మాత్రుని నేను అని నిశ్వాసేనైవ సీతాయా రాజన్ కోపానలేనతే దగ్ధపురి లంక నిమిత్తమభేద్ కపి, నేను చాలా నిమిత్త మాత్రుణ్ణి. అంత కార్యక్రమం చేసి కూడా మామూలుగా లోకంలో ఇంకెవరైనా అయితే నేను కాబట్టి చేశాను, నా వల్లే అయింది, ఇలా రకరకాలుగా డంబాలు కొడతారు. కానీ హనుమంతుడు అంత అద్భుతమైన కార్యక్రమం చేసి కూడా కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి, నేనేం కాల్చలేదు, ఎందుకంటే నీ యొక్క కోపం అన్నటువంటి అగ్నికి జానకీదేవి యొక్క వేడి నిట్టూర్పులైనటువంటి గాలి సోకి ఎప్పుడో తగలబడింది. ఎందుకంటే నిజంగా హనుమంతుడు ఏ ఇంటికి తగలబెట్టేవాడు కాదు. ఆయన తోక కాలిన తర్వాత ఆకాశంలోకి ఎగిరాడు, తన తోక అలా 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 విదిల్చేటప్పటికల్లా ఆ తోకకు చుట్టినటువంటి వస్త్రాలు కాలిన గుడ్డలు ఆ ఇంటి మీద ఇంటి మీద పడి అవి తగలబడింది. కానీ ఆయన ఏ ఇంటికి బుద్ధిపూర్వకంగా మంట పెట్టలేదు. ఎందుకంటే మంట పెట్టేవాళ్ళు టెర్రరిస్టులు అంటారు, అంటే వాళ్ళు దుర్మార్గులు. కానీ మన హనుమంతుడు చాలా మహాభక్త శిఖామణి. అందుకనే ఆయనకి మనం వడమాల అలాగే తమలపాకులతో ఆ విధంగా పూజా పునస్కారాలు మనం చేస్తుంటాం.
ఎందుచేత ఆయన పాపం ఏ ఇంటికి పట్టలేదు. ఆయన తోకను వదిలిస్తే ఆ కాలిపోయినటువంటి గుడ్డలు ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద పడి అవి తగలబడినాయి అంతే. ఈయన నిమిత్త మాత్రుడు. హరే శ్రీనివాస.